సంఘటన జరిగిన చోట తెగిపడి ఉన్న రావణ భిక్షు డాలర్ సార్ హనుమాన్ జంక్షన్ లో ఉన్న ఒక సిన్సియర్ ఆఫీసర్ ద్వారా దొరికింది సార్. మామయ్య నువ్వు కార్ పార్క్ చేసి త్వరగా వచ్చి. నువ్వే నీ అబ్బను పిలిచిన పెళ్లికి ఓసిగా వెళ్తున్నావు, ఇందులో నేను ఒకటి ఊపుకుంటూ నీ వెనకాల రావాలా? అదే నీ చేతిలో ఉందిగా పోల్ చీపురు, దాన్ని ఆ పిల్ల చేతిలో పెట్టి మెట్టినింటికి వెళ్ళాక బాగా ఓడవమని దీవించిరా. లూజు. మీ అమ్మాయిగా? మీ అక్క. అయ్యో నా అక్క కూతురా పో. నమస్కారం. రండి రండి, మీరు ఢిల్లీ నుంచే కదా వస్తున్నారు? సార్ ఈ ఎవిడెన్స్ తో వాడిని ఈజీగా అరెస్ట్ చేయొచ్చు కదా. అయ్యా అయ్యా రండయ్యా, చాలా సంతోషం అయ్యా. మీరు ఈ పెళ్లికి రావడం మాకు చాలా గౌరవం అయ్యా. మావయ్య, మంత్రి విశ్వనాథ్ కూతురు. సెంట్రల్ ఢిల్లీలో నువ్వు 15 మంది సెక్యూరిటీస్తో తిరుగుతున్నావు, కానీ బందర్లో నీ కూతురు ఒక కళ్యాణ మండపంలో నా కళ్ళ ముందు కూర్చునుంది. అనవసరంగా పిచ్చివాగుడొద్దు. తాళి కట్టడం పూర్తయ్యేవరకే నీ కూతురు ప్రాణాలతో ఉంటుంది. ఏమిటండి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందా? తిరిగి వచ్చేసారు? దియా ఇక్కడ. తాను తన ఫ్రెండ్ బర్త్డేకి బొమ్మ. రావణ భిక్షు, నేను చెప్పేది కాస్త ఓపికగా విను. మనిషిని పెట్టి నీ కూతుర్ని కాపాడినప్పుడు కూడా నాకు నొప్పి లేదు, కానీ ఆస్తి పత్రాలు ఇస్తానని చెప్పి నన్ను మోసం చేసినప్పుడే నొప్పేసింది. నా నొప్పి ఎంత బాధో నీకు తెలియాలి. రావణ భిక్షు, వివి ఫైనాన్స్, విజయ సిల్క్స్, ఎస్కే జ్యువెలర్స్ అందరినీ తలా 20 కోట్లు అడిగాను. నేను విజయవాడ వచ్చేలోగా ఈ అమౌంట్స్ అన్ని రెడీగా ఉంటాయి. జస్ట్ 4 hours లో నేను అక్కడ ఉంటాను. ఏంట్రా బతిమలాడుతున్నాడు? ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దాం. నేను నమ్ముతున్నాను విశ్వనాథ్. మళ్ళీ రాజకీయ నాయకుడు బుద్ధి చూపించి నీ కూతుర్ని కాపాడాలని చూస్తే ఇసుక లారీ ఎక్కించి తొక్కిచ్చేస్తా. చెప్పండి. రావణ భిక్షు మినిస్టర్ విశ్వనాథ్ గారికి ఒకసారి ఫోన్ చేశాడు. మినిస్టర్ మళ్ళీ అతనికి 2 సార్లు ఫోన్ చేశారు. ఇప్పుడు మినిస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది సార్. రావణ భిక్షు ఫోన్ ని ట్యాప్ చేయండి. గెట్ హెల్ప్ ఫ్రమ్ ద నెట్వర్క్. ఈ డ్రైవర్ ఉద్యోగం కంటే మూసుకుని 4th మెయిన్ రోడ్ కు వెళ్ళు. నేను హైదరాబాద్ లో దిగాను. డబ్బు రెడీగా ఉంది. ఎక్కడ తీసుకురాలో చెప్పు. చెప్తాను. ఎనీ అప్డేట్స్? మినిస్టర్ గారు ఫోన్ ఆన్ అయింది సార్. ఇప్పుడే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగారు. దిగిన వెంటనే రావణ భిక్షతో మాట్లాడారు సార్. బయలుదేరేటప్పుడు ఎస్కే జ్యువెలర్స్, విజయ సిల్క్స్, వివి ఫైనాన్స్ తో ఢిల్లీ నుంచే మాట్లాడారు సార్. సార్ సార్ 5 నిమిషాల క్రితం రావణ భిక్షు మినిస్టర్ మాట్లాడిన కాల్ని రికార్డ్ చేశాం సార్. నేను హైదరాబాద్ లో దిగాను. డబ్బు రెడీగా ఉంది. ఎక్కడ తీసుకురాలో చెప్పు. చెప్తాను. మావయ్య మావయ్య మావయ్య, ఈ ఇల్లే. ఫ్రెండ్ చూసావా వెళ్ళావా అన్నట్టుండాలి. నాకు తెలుసు సార్. రావణ భిక్షు కాలింగ్ మినిస్టర్. ఓరంకి పెట్రోల్ బంక్ లో ఉన్న మనుషులున్నారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చాయి. నా కూతురు ఎక్కడా? నీ కూతురికి ఏమీ కాదు. మూడు గంటల ముందు రావణ భిక్షు సిగ్నల్ ఎక్కడ ఉందో చూడండి. సార్ మచిలీపట్నం సుబ్బలక్ష్మి ప్యాలెస్ కళ్యాణ మండపం సార్. హలో దియా ఎక్కడ ఉన్నావు? ఓ ఫ్రెండ్ ఇంట్లో. 9:30కి ఎక్కడ ఉన్నావు? ఒక పెళ్లికి అటెండ్ అయ్యాను. ఏ మండపం? సుబ్బలక్ష్మి ప్యాలెస్. సరే, ఇమీడియట్ గా నువ్వు ఉన్న లైవ్ లొకేషన్ షేర్ చేయి. ఎందుకు? నుజహార్, నువ్వు వెంటనే పోరింగ్ రోడ్ లో ఉన్న పెట్రోల్ బంక్ అక్కడ ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయి రిపోర్ట్ చేయి. Sure, sir. జయరాజ్, గెట్ మీ ఏ కార్. సార్ నౌ. ఓకే సార్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఊరికే. మేడం కారు వెనుక 2 లారీలు వెళ్తున్నాయి సార్. దీనికోసం ఇది రావణ భిక్ష మెథడ్ ఆఫ్ కిల్లింగ్ సార్. డబ్బు చేతులు మారుతోంది సార్. బండిని ఫాలో చేయండి. ఓకే సార్. అమౌంట్ వచ్చిందన్నా? లారీని వచ్చేయమని చెప్పు. ఓకే మావయ్య. అమ్మా నాన్న ఇక్కడలా మావయ్య? తెలీదే. ఏంటిది? దియా నీ కార్లోకి రమ్మని చెప్పు. ఓకే సార్. ఏమైందయ్యా? చెప్తాను. ఆ కార్ని ఫాలో చేయండి. డబ్బులు వచ్చాయి, ఎక్కడ పెట్టాలి? మంత్రి దగ్గర నుంచి వచ్చిన డబ్బు సపరేట్ గా పెట్టుకో. ఓకే. టపాకాయల మధ్యలో కలిపి 2 రోజుల్లో పనిచేద్దాం. ఏంటన్నా వచ్చిన తర్వాత సరేనా?
మీతో కాస్త విడిగా మాట్లాడాలి సార్. నేను ఇప్పుడు నీతో మాట్లాడలేను. అర్జెంట్ గా గుంటూరు వెళ్తున్నాను. కార్ కొని. అర్జెంట్ గా హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్లేవాళ్ళు ఎందుకు సార్ విజయవాడ మీదుగా చుట్టి పెడుతున్నారు? లోక్, అది అడగడానికి నీకు రైట్స్ లేవు. ప్రూఫ్ ఉంది సార్. ఎస్కే జ్యువెలర్స్, వివి ఫైనాన్స్, విజయ సిల్క్స్ డబ్బు చేతులు మారింది. ఇప్పుడు మీరు కారణం చెప్పలేదంటే కోర్టు నుంచి ఎంక్వైరీ ఆర్డర్తో రావాల్సి ఉంటుంది. సార్, గోడౌన్ నంబర్ 3లో డబ్బు దించుతున్నారు. అక్కడే ఉండి వాచ్ చేయండి. అలాగే సార్. ఆ రోజు ఢిల్లీలో మీ అమ్మాయి కిడ్నాప్ అయినప్పుడు రాజకీయ సిచ్యువేషన్ అన్నారు. ఈ రోజు మీ అమ్మాయి వెళ్తున్న కారు వెనక 2 లారీలు తిరిగాయి. వాళ్ళ వెనకాల మేము తిరిగాం. అంతా మీ అమ్మాయి ప్రొటెక్షన్ కోసం. ఆ విషయం తనకు కూడా తెలియదు. రావణ భిక్షుకి మీకు ఏం సార్ ప్రాబ్లం? వాణ్ణి మా పార్టీకి పరిచయం చేయడం ఒక్కటే నేను చేసిన పెద్ద తప్పు. నేను చూసుకుంటాను, మీరు బయలుదేరండి. Move! సార్. కమాండో ఫోర్స్, ఐటీ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికీ ఇన్ఫార్మ్ చేయండి. ఎస్ సార్. సార్. ఫ్యాక్టరీకి సీల్ వేయాల్సి ఉంటుంది. సరే సార్. మంగళగిరి తహసీల్దార్ని స్పాట్ కి రమ్మని చెప్పండి. ఓకే సార్. రెండో గేట్ ని లాక్ చేయండి రా. గేట్ తెరవండి రా. పోలీసు, ఇన్కమ్ ట్యాక్స్, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చాయి. డబ్బు ఎక్కడుంది? గోడౌన్ లో అన్నయ్యకి ఫోన్ చేయి. గుణపం తీసుకురా. డబ్బు మాత్రం వాడి చేతికి దొరకకూడదు. మెటీరియల్ ఎవిడెన్స్ వాడి చేతికి చిక్కితే మనం వీక్ అయిపోతాం. కొట్టండి. గోడౌన్ కాల్ చేయి. ఇక్కడ వర్కర్స్ పనిచేస్తున్నారా? వర్కర్స్ లేదు, బొంగు లేదు. మంత్రి ఇచ్చిన డబ్బుకి ఏ ప్రూఫ్ ఉండకూడదు. కాల్ చేయడా కొరక. ఆ గోడౌనే సార్. గోడౌన్ ని కాల్ చేయి. వదలండి. మనిషివా నువ్వు? మృగం కూడా ఆకలిస్తేనే ఇంకో మృగాన్ని వేటాడుతుంది. రోజు మందుగుడ్డ సామగ్రిని తాకి గంధకంగాల్ని పీల్చి కొంచెం కొంచెంగా చేస్తున్న ఆ మనుషుల్ని డబ్బు కోసం ఒకేసారి తగలబెట్టావు కదా. కడుపులో బిడ్డని వస్తుంది. మేమంతా పుట్టుకతోనే రాక్షసులం రా. నువ్వే మా అమ్మ నాన్నల్ని చంపేవని తెలిసి కూడా నీ మీద పగ తీర్చుకోవడానికి రాలేదు. చట్ట ప్రకారం నీ మీద యాక్షన్ తీసుకోవాలనే వచ్చాను. ఈ చట్టంతో నేను ఇప్పి పారేసిన చట్టను కూడా చింపలేరురా. ఇరవై 28 ఏళ్ల క్రితం నువ్వు మా అమ్మా నాన్నల్ని చంపిన కేసు తాలూకు కొత్త ఫైల్. సంఘటన జరిగిన రోజు సాయంత్రం నీ బళ్ళు రాజమండ్రికి వెళ్లి తిరిగి వచ్చాయి అనడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన చెక్ పోస్ట్ రికార్డ్స్. హత్య జరిగిన చోట తెగి కింద పడిపోయిన నీ డాగ్. అక్కడ జరిగిన పోరాటంలో నీ కంటి కింద ఏర్పడ్డ గాయానికి నువ్వు హనుమాన్ జంక్షన్ కెళ్లి ఉమా నర్సింగ్ హోమ్ లో 3 కుట్లు వేయించుకున్నావడానికి హాస్పిటల్ రికార్డ్స్. నీ బాబు విగ్రహావిష్కరణ రోజు తీసిన కంటి కింద గాయమేలేని నీ ఫోటో. ఇవన్నీ నేను కోర్టులో ప్రొడ్యూస్ చేసి రేపు ఉదయం 6 గంటల్లో నీకు అరెస్ట్ వారెంట్ తీసుకోగలను. కానీ ఇవేవి నాకు అక్కర్లేదు. 15 మందిని తగలబెట్టి నిన్ను అరెస్ట్ చేస్తే సరిపోదు. తల్లి వేరుతో సహా అడ్డంగా నరికేయాలరా. 10 కిలోల నాటు బాంబులతో నీ కుటుంబాన్ని మాత్రమే కాదు మొత్తం అగ్రహారాన్ని లేపేద్దామనుకున్నా. కానీ ఇప్పుడు నేను అది చేయట్లా.
పరశురాం కొడక నీ తల కసకసని నరుకుతారా? రేయ్ రావణ భిక్షు, నీకు కావలసింది ఒక తల, నీ అన్నలతో కలిసి నాకు కావలసింది 3 తలలు. ముహూర్త కాలం చూసినట్టు ఒక్కొక్కడిని చెప్పి మరీ లేపేస్తాను రా. రామస్వామి బయటరా రామస్వామి, లోపల పరశురామస్వామి. నమస్కారం, రండి. తమ్ముడు, ఈయన పీవీఎస్ మిల్లు ఓనర్, పెద్ద కుటుంబం. మన దియా పాపని వీళ్ళ అబ్బాయి ఏదో పెళ్లిలో చూశాడంట, బాగా నచ్చిందంట, అందుకే పిల్లనాడడానికి వచ్చారు. నీకు ఇష్టమైతే ఇద్దరు జాతకాలు చూపిద్దాం. అబ్బాయిని చూస్తే అమ్మాయి ఖచ్చితంగా నచ్చుతుంది. నువ్వు వెళ్ళి చీర కట్టుకునిరా. ఎందుకమ్మా? మీ నాన్నగారు పిలుస్తారు, వెళ్ళి నించో. ఏ నువ్వు చీర కట్టుకున్నావుగా, వెళ్ళి నుంచో. అబ్బాయి నచ్చితే నువ్వే చేసుకో. రే తలతిక్క వెధవ, ఏం మాట్లాడుతున్నావురా? పెట్లా మాట్లాడుకు నువ్వు. దియా మనసులో ఇంకొకటి ఉన్నాడని తెలియదా నీకు? ముసోరకు వెళ్ళి చూస్తారమని హెలికాప్టర్ లో నువ్వేగా పంపించావు. ఇప్పుడు మిల్లు ఓనర్ దగ్గర పళ్ళికిలించమంటావా? రే ఆయన ఒక మొండి మనిషిరా. ఇప్పటికి వెళ్ళి నించో, తర్వాత మాట్లాడదాం. ఇప్పటికి నువ్వేం మాట్లాడక్కర్లేదు, నేనే వెళ్ళి తేల్చేస్తాను. నా కూతురికి వేరే అబ్బాయిని నిశ్చయించాను. మేము ఆలస్యంగా వచ్చినట్టున్నాం. ఆ అబ్బాయి ఎవరో మేము తెలుసుకోవచ్చా? విజయవాడలో అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నాడు. పేరు రామస్వామి. మంచిదండి. ఇదిగో చూడండి, రావణ భిక్ష అన్నయ్య దేవేంద్ర భిక్షను చంపబోతున్నట్టు బెదిరింపుత్రం వచ్చింది. వెళ్ళండి, అతనికి ప్రొటెక్షన్ ఇచ్చే ఏర్పాట్లు చేయండి. కమిషనర్ ఆర్డర్. మీ ఇంటి చుట్టూ పోలీస్ ప్రొటెక్షన్ పెట్టాలి, మీతో 4 పోలీసులు పంపాలి అని చెప్పారు. ఖాకీ షర్టు వేసుకున్నవాడు నా ఇంట్లోనే కాదు, రోడ్లో కూడా ఉండకూడదు. పోరా. రంగారావు సార్, ఆయన చెప్పిన అలాగే స్టేట్మెంట్ గా రాసి సంతకం పెట్టండి. ఓకే సార్. స్టేట్మెంట్ ఏంటి, ఈమెయిల్ పంపిస్తాను. పొగపట్టిన పాము విచిత్రంగా ఏదైనా ఆలోచిస్తాడు. ఈ రోజు రాత్రి పోలేరమ్మ గుడిలో జాతర. ఒంటరిగా తిరగమాక. ఇల్లు, తోట, ఆఫీస్, ఫ్యాక్టరీ, ఎక్కడికి వెళ్ళాం మనుషులతోనే పో. ముందు తపాసులు వేస్తున్నాడు, వెళ్ళు. వాకాయలు చప్పుడురా, తొందరగా కాల్చండి. ఎవరా నువ్వు? ఎక్కడ తెచ్చావా? ఎక్కడున్నారా అందరూ? టపాకాయల సౌండ్ వచ్చేంత వరకు నువ్వు ఎంతరిచినా వినపడదు. నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు టపాకాయల సౌండ్ ఆగదు. 3.5 కిలోలు కూడా బరువులేని వారం రోజుల్లో ఈ లోకాన్ని చూడబోయే పసి గుడ్డని ప్రాణాలతో తగలబెట్టి చంపారు. చావన్నా కూడా ఉచితంగా బండి రాదురా, కానీ ప్రసవానికి అడిగితే ఉచితంగా ఆటో వాడొస్తాడ్రా. ఎందుకో తెలుసా? అమ్మతో అడిగి మర్యాదరా. నా తల్లి ఏం తప్పు చేసింది? నిండు గర్భవతిని చంపేశారు కదరా.
సో మెథడ్ ఆఫ్ మర్డర్ని బట్టి పాత కక్షలే కారణం అయ్యుంటాయనిపిస్తోంది. అవి తీర్చుకున్నట్టుగా ఉంది. సార్ ఒక్క ప్రయత్నం చూస్తుంటే అంతకుడిని ఖచ్చితంగా పట్టుకునేట్టుంది సార్. నీ ముఖం అదేమన్నా చికెన్ ముక్క పట్టుకోవడానికి? ఏంటి సార్? ఇలా చూడు, అటు ఇటు తిరిగి తిన్నగా సార్ కాళ్ళ దగ్గరకు వచ్చి సరెండర్ అవుతుంది చూడు. ఏ పోలీస్ కుక్క పోలీసు వాడిని పట్టించింది? ఇక్కడ సాక్ష్యాలు సేకరించే నేర విభాగం, గుట్టు కనిపెట్టే గూఢచారి విభాగం, వాసన పసి కట్టే కుక్కతో సహా అందరూ నా వాళ్ళే. ఇప్పుడు చూడు, ఏ ఆధారం దొరకలేదని అధికారికంగా చెప్తారు. సార్, ఏ ఆధారము దొరకలేదు. వీ కెన్ రిమూవ్ ద బాడీ సార్. ఓకే, ప్రొసీడ్. ఏసీ ఇంటి నుంచి బయలుదేరాడు. హలో, నేను వెంటనే కలవాలి. విజయవాడ వస్తున్నా. ఇప్పుడు ఎక్కడున్నావు? మంగళగిరి. సిటీలోకి రాకు, యూటర్న్ చేసి అక్కడే వెయిట్ చేయనే వస్తా. ఓకే, డన్. హైవే దాటొస్తున్నాడు, గుద్దేరా. సరేనా? మూర్తి, నువ్వు వెళ్తూ ఉండు, నేను వెనకాల వస్తా. ఓకే సార్. ఏంటి మేడం, సడన్ గా? ఒక సర్ప్రైజ్ ఇద్దామని. నాన్న పెళ్లికి ముహూర్తం మీ చూస్తున్నాను. నాన్నకి షష్టి పూర్తా? మాన పెళ్లి. నేను ఢిల్లీకి ఏం వెళ్ళను. పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవుతాను. హలో, మాకు పనులున్నాయి, మేమన్నా ఊరికే. ఏయ్! తప్పించుకున్నాడు మావయ్య. డ్రైవర్ కి ప్రాణాపాయం లేదు. ఏంటి అందరూ దిగాలుగా ఉన్నారు? నమస్కారం. నమస్కారం బాబు, నువ్వు కూర్చో. అయ్యా నమస్కారం. ఏంటమ్మా అలా భయపడిపోయి నిలబడ్డావు? పోలీస్ ఉద్యోగం అంటే ఇలా ఉంటుంది. వెళ్ళు, వెళ్ళి మోహం కడుకునిరా. వెళ్ళు, వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఆయన ఫ్రీగా ఉండేవండి. ఇంత దూరం ఎందుకు వచ్చారు? ఐఎమ్ సారీ రామ్. ఆ రోజు ఒక తండ్రిగా మాట్లాడుతున్నాను, రాజకీయ నాయకుడిగా మాట్లాడించొద్దు అని నీతో అన్నాను. రాజకీయ నాయకుడిగానే మాట్లాడాను, కానీ ఇప్పుడు ఒక తండ్రిగా మాట్లాడుతున్నాను. 2 సార్లు నా కూతుర్ని పణంగా పెట్టి బతుకుండగానే చంపేశాడు. రామ్, వాణ్ణి వదలొద్దు. నేను వస్తాను. నాన్నగారు కొంచెం ఆగండి. మా ఇంటికి వచ్చి కాఫీ నీళ్లు కూడా తాకుండా వెళ్ళిపోతే ఎలా? ఇదిగోండి ఫిల్టర్ కాఫీ తీసుకోండి. ఏ ఢిల్లీ పిల్ల, ఏమిటి సడన్ గా విజయవాడ అగ్రహారం భాష మాట్లాడుతున్నావు? ఇదేమన్నా గొప్ప విషయమా ఏంటి? మనం వాళ్ళు వీళ్ళు అంటాం, వాళ్ళు వారు వీరు అంటారు. మనం రండి పొండి అంటాం, వారు దయచేయండి దయచేయండి. రెండింటికి అదే అంటారు అంతే. ఏంటి బ్రాహ్మణ భాష మాట్లాడడం అంటే అంత తేలిక అనుకుంటున్నావా? ఏంటి బ్రాహ్మణ భాష మాట్లాడడం మీరు అంత గొప్పగా అనుకుంటున్నారా? నా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలటాయి? అడగా పోయి. నాకు, మాకు, నీకు, మీకు, కూడు, అన్నం, కలర్, వర్ణం, మాల, హారం, బాగా ఆకలేస్తే ఎక్కువ ఆహారం, తాగాల్సింది జలం, ఉండాల్సింది మలం, బలం బలం. భర్తను, ఏమండి భార్యను, ఏమే, అత్తను, అత్తమ్మ, మావను మారిస్తే మావమ్మ, అమ్మాయి, మహాలక్ష్మి, అబ్బాయి, మాయగాడు, అమ్మంటే హామీ, దమ్మంటే స్వామి. ఏ లూజు. అది మా అక్క, అది నేనే.